రాజకీయ అవసరాల కోసం బీఆర్ఎస్ పెద్దలు ఫోన్ ట్యాపింగ్ చేశారని మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు. ఒకసారి ఫోన్ ట్యాపింగ్ చేశామని ఒకసారి, మరోసారి తనకేం సంబంధం లేదన్న వాదన మరోసారి అంటున్నారని కేటీఆర్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి కొండా సురేఖ అన్నారు. పెద్దల ఆదేశాలు లేనిదే ఇంత తతంగం జరుగుతుందని వాళ్ళు నిలదీశారు. మాకేం సంబంధం అంటాడు ఒక ఆయన. నిన్న నాకేం సంబంధం అంటే 10 ఏళ్ళు పాలన చేసింది మీరే కదా బాధ్యులు. ఎట్లా చేస్తారండి ఫోన్ ట్యాపింగ్? మీరు దేశ భద్రత కోసం వాడాల్సిన ఫోన్ ట్యాపింగ్, లేకపోతే టెర్రరిస్టులు పట్టుకోవడానికి వాడాల్సిన ఫోన్ ట్యాపింగ్, దాన్ని సామాన్యులు, కామన్ మెన్, ప్రతిపక్ష నాయకులను నిర్వీర్యం చేయడానికి ఫోన్ ట్యాపింగ్ వాడతారా? ఫోన్ ట్యాపింగ్ని అడ్డం పెట్టుకొని ప్రతి వాళ్ళ ఫోన్ ట్యాప్ చేస్తూ భార్యాభర్తలు ఏం మాట్లాడుకుంటున్నారు, వ్యాపారస్తులు ఏం మాట్లాడుకుంటున్నారు, లేకపోతే ఇంకో అధికారి ఏం మాట్లాడాడు, ఇంకో పత్రిక ఆయన ఏం మాట్లాడిండు, జడ్జిలు ఏం మాట్లాడుతున్నారు, లేదా ఇంకో ఆయన ఏం మాట్లాడుతున్నారు. అందరి జీవితాల్లోనూ వాళ్ళ వంటగదిలోకి వాళ్ళ బెడ్రూమ్లో కూడా దూరుతారు మీరు. ఇక ప్రజాస్వామ్య దేశం, ఎవరి ఫోన్లో వాడి ఇష్టం ఉన్నట్టు ఎవరితో వాడితే వాళ్ళతో మాట్లాడుకుంటాడు. నీకేం అవసరం? నువ్వైతే చేసిన అనేది ఒప్పుకున్నావు కదా. ఒకటి చేసినావా, 2 చేసినా చేసినట్టే కదా. ఆయనే ఎవిడెన్స్ ఉన్నాడు, ఇక ఒప్పుకున్నాడు. దాంట్లో మాకు ఎంక్వైరీలో మాకు డిపార్ట్మెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అందులో మేమేం క్రోడీకరించి అందులో ఆధారాలు పెట్టడానికి మాకేం ఉండదు. ఆధారాలతోటి సహా ఏదన్నా ఉంటే నిర్ణయం తీసుకుంటుందని చెప్పాము. ఆయన ఉన్నది చేసినాం కావచ్చు అని ఆయన ఒప్పుకుంటాడు, నాకు సంబంధం లేదు అని ఆయన అంటాడు. మరి అక్కడ ఆయనే క్లారిటీ లేదు, ఆయనకే క్లారిటీ లేదు. ఇక అటువంటిప్పుడు ఆయన మాట్లాడడం చూస్తే నాకు నిజంగా నవ్వొస్తా ఉన్నది. అసలు ఆయన కానీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులకు ఎవ్వరికి కూడా దేని మీద కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కమెంట్ చేసేటువంటి అర్హత లేదు. సిరిసిల్లలో కూడా వార్ రూమ్ పెట్టిండ్రు అని చెప్పి ఇన్ఫర్మేషన్స్ వచ్చి పేపర్లో కథనాలు వస్తే మహేందర్ రెడ్డి గారు కూడా అక్కడ బాధితుడు కాబట్టి ఎంక్వైరీ చేయండి, అక్కడ అప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ట్యాపింగ్ చేయొచ్చు అన్న అనుమానం ఉంది కాబట్టి ఎంక్వైరీ చేయండి అని చెప్పి సిరిసిల్లలో కేటీఆర్ అభ్యర్థిగా ఉన్నాడు కాబట్టి, ఎమ్మెల్యేగా గెలిచిండు కాబట్టి వారికి కూడా పాత్ర ఉందేమో అనుమానం వ్యక్తం చేస్తూ ఎంక్వైరీ చేయమని చెప్పిండు. ఇక దానికి ఈయన రెచ్చిపోయి నేను అది చేస్తా, నేను లీగల్ నోటీసులు పంపిస్తా అంటే, అయ్యా కేటీఆర్ గారు, మీకు ఇంత విషయ పరిజ్ఞానం లేదు కాబట్టే ఈ 10 ఏళ్లలో అడ్మినిస్ట్రేషన్ అంతా అధోగతి పాలైంది. ఎవరికి ఏ సమస్య వచ్చినా ఫస్ట్ రిటర్న్ కంప్లైంట్ చేస్తారు అధికారులకు, మేము చేసింది గదే. దాంట్లో లీగల్ నోటీస్ ఇవ్వాల్సిన అవసరం నీకేమొచ్చింది? అంటే సమాజానికి నువ్వు పెద్ద పోటుగాడివి, ఇక చూడు నేనేం భయపడలేదు, మళ్ళీ కేసు ఇట్లా లీగల్ నోటీస్ కొట్టేసినా అని చెప్పడానిక? నువ్వు ఇవ్వాలి లీగల్ నోటీస్ అనుకుంటే పోలీసు వాళ్ళకి ఇచ్చుకో. ఇంకా మీదంగా నేను కడిగిన ముత్యాన్ని, మేలిమి వజ్రాన్ని అనుకుంటా లీగల్ నోటీసులు మాకు ఇస్తే ప్రజలు నవ్వుకుంటున్నారు. కేటీఆర్ మహాశయ, ప్రజలు నవ్వుకుంటున్నారు. టీవీలలో ఏది కనిపిస్తుందంటే టెలిఫోన్ ట్యాపింగ్. పెద్ద పెద్ద బిజినెస్ మెన్లు అయ్యి, వ్యాపారస్తులు అయ్యి, మరి కొందరు పాలిటీషియన్స్ కూడా ఏమంటున్నారంటే మాది కూడా టెలిఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. దాని మీద కొందరు అఫీషియల్స్ కూడా ఇది నిజమే అని చెప్తా ఉన్నారు ఇవాళ. మరి టెలిఫోన్ ట్యాపింగ్ ఎక్కడ జరిగింది, ఎవరు చెప్తే జరిగింది అనేది ఇంతవరకు కూడా మరి ఇక ఎన్నడు బయటకు వస్తుందో కానీ